ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ కాకరేపుతున్నాయి. కడియం కామెంట్స్ తో ఇప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవాదులపై కడియం కామెంట్స్ ను క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. నిన్న దేవాదుల ప్రాజెక్టుపై హరీష్ రావు లేవనెత్తిన వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావనకు తెచ్చేలా కడియం కామెంట్స్ చేశారు. తీవ్ర వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు సాగునీరు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలని ప్రశ్నించారు. వరంగల్ ఎంజీఎంకు ఇప్పటివరకు రెగ్యులర్ సూపరింటెండెంట్ లేరని, అది ఎవరు పట్టించుకోవాలని నిలదీశారు. కడియం కామెంట్స్తో డిఫెన్స్లో కాంగ్రెస్, అఫెన్స్లో బీఆర్ఎస్ పడింది. అటు కడియం వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్యాడర్ కస్సుబుస్సుమంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగం ఎత్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. రైట్, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో కాకరేపుతున్న కడియం శ్రీహరి కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. ఎస్, మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే శేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి కడియం శ్రీహరి మధ్య ఉన్నటువంటి పంచాయతీ లొల్లి ఏదైతే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మంత్రి కొండా సురేఖ రాసినటువంటి లేఖల వ్యవహారంలో స్పందించినటువంటి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఆయన వివరణ ఇవ్వడంతో ఈ పంచాయతీ మరో అడుగు ముందుకు పడినట్టు ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా పరోక్షంగా కొండా కపుల్స్ పైన కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రజల మధ్య లేని వాళ్ళు కాంట్రవర్సీస్తో జనం మధ్యకు వస్తున్నారు, అలాంటి కాంట్రవర్సీస్తోనే జనం మధ్య ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కొత్త సాంప్రదాయాలకు రాజకీయాలు వేదిక అవుతున్నాయని చేసినటువంటి కామెంట్స్. అదేవిధంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద బీఆర్ఎస్ అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా దేవాదుల నీళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అందించడం లోపల ప్రభుత్వం వైఫల్యం చెందిందని చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగితే దానికి అదే అంశాలను లేవనెత్తు నిన్న కడియం శ్రీహరి చాలా ఆయన ఇచ్చినటువంటి వివరణ లోపల చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశాడు. సాగునీటి సమస్యలపైన, ప్రభుత్వ తీరుపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేటువంటి జరిగింది. వరంగల్కు వరప్రదాయని అయినటువంటి దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు తెచ్చేటువంటి అంశం మీద ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పి ప్రశ్నల పరంపర కురించారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వరంగల్ జిల్లా రైతాంగం ఆగమవుతున్నారు, వర్షాభావ పరిస్థితులతోటి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యం లోపల ప్రజలు కాలం నెత్తికి మీదకి వచ్చినప్పటికీ సాగునీరు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళు లేరు, ఎవరు ప్రశ్నించాలి, దేవాదుల నీళ్లు ఎవరు తేవాలని చెప్పేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్నను ఆయన కడియం శ్రీహరి లేవనెత్తడం. అదేవిధంగా ఎంజీఎంకు ఇప్పటి వరకు కూడా ఫుల్ టైం అంటే పూర్తి స్థాయి లోపల రెగ్యులర్ సూపరింటెండెంట్ అనేటువంటిది లేడు. అంటే ఉత్తర తెలంగాణకే చాలా కీలకమైనటువంటి పేదల ఆసుపత్రి ఎంజీఎం, అలాంటి ఎంజీఎంకు రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడాన్ని ఎవరు పట్టించుకోవాలి, ఎవరు దాని మీద ఎవరు ఆలోచన చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ప్రారంభానికి నోచుకోకపోవడం పైన కూడా కడియం శ్రీహరి చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అవ్వడం లేదు, దాన్ని ఎవరు పట్టించుకోవాలి అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేస్ చేయడం అనేటువంటి జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రధానంగా వరంగల్ కాజీపేట, అదేవిధంగా హన్మకొండ చాలా కీలకమైనటువంటి నగరం ఇది. ఈ నగరానికి అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి నిధులు వచ్చాయి. ఆ నిధులకు సంబంధించి టెండర్ ప్రాసెస్ అనేటువంటి కంటిన్యూ కావాలి, ఫాలోఅప్ కావాలి. ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఎవరు చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్స్. మొత్తం మీద
ప్రభుత్వ పనితీరు మీద, అదేవిధంగా పాలనా వ్యవహారాల మీద, దాన్ని ఫాలోఅప్ చేసేటువంటి మెకానిజం మీద కడియం శ్రీహరి చాలా కీలకమైనటువంటి క్వశ్చన్స్ చేశారు. ప్రశ్నల వర్షం కురిపించడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కూతురు వరంగల్ ఎంపీగా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు. కడియం శ్రీహరి మాత్రం బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ తోటే జర్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ప్రజల మధ్య లేని వాళ్ళు అనేటువంటి కీలకమైనటువంటి కామెంట్ని కొండకు సంబంధించినటువంటి కొండ కపుల్స్కు సంబంధించినటువంటి వర్గం వాళ్ళు ఓన్ చేసుకొని ఇది తమనే అన్నారనేటువంటి విషయం మీద చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తనను ఎవరు వివరణ అడగలేరు, తాను ఇంకెవరికి వివరణ ఇచ్చేది లేదు అనేటువంటి మరొక కీలకమైనటువంటి కామెంట్ చేయడం, దేవాదుల పైన కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ అది ప్రతిపక్షాలకు చేస్తున్నటువంటి ఉద్యమానికి అనుగుణంగా అంటే వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, నిన్న హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశాలనే ఈరోజు కడియం శ్రీహరి కూడా ఎవరు బాధ్యతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీసుకోవడం లేదనేటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ మాత్రం వరంగల్ జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. కాంగ్రెస్లో మాత్రం తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి వాతావరణం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. ఓకే కేకే, థ్యాంక్ యూ.